కొత్తగా ఉంది. ఈ హైటెక్ సిటీలోకి అయితే ఇలాగ ఎప్పుడు ఉండదు. ఇలా వచ్చిందాక చాలా బాగా అనిపిస్తుంది. పల్లె పల్లె అందాలు ఇక్కడ కనబడుతుంటే మరి మీ పిల్లలు చూపెడుతుంటే మీ ఫీలింగ్? యూజువల్ గా అయితే ఊళ్ళలోకి తీసుకొని వెళ్ళి వీళ్ళకి ఇలాంటివన్నీ చూపించేవాళ్ళం. సో ఇప్పుడైతే అసలు లోకల్ సిటీలో ఉంటే అసలు సంక్రాంతి తెలియలేదు. యాక్చువల్ గా హాలిడేస్ ఇచ్చారని శిల్పారామంలో న్యూస్ చూసి వచ్చాము. సో వాళ్ళకి గంగిరెద్దులు, ఈ బసవన్నలు, హరిదాసులు అట్లీస్ట్ ఇక్కడైనా కనిపిస్తున్నాయి. లేకపోతే టెక్స్ట్ బుక్ లో మాత్రమే తెలుస్తుంది, ఎప్పటికీ కనిపించవు. దిస్ ఇస్ సో హ్యాపీ. యాక్చువల్ గా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి మళ్ళీ సంక్రాంతి గురించి లైవ్ గా చూపిస్తున్నందుకు ఈ థ్యాంక్స్ టు శిల్పారామం. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమన్నా గుర్తొస్తున్నాయి? అఫ్ కోర్స్ వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో మాది ఆంధ్ర. సో ఆంధ్రాలో బాగా చేస్తారు. ఇంతకుముందు హైదరాబాద్ లో కూడా బాగా చేసేవాళ్ళు. ఈ మధ్య తగ్గిపోయింది అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ అదే ఫీల్ వచ్చింది. సో పిల్లలు హాలిడేస్ లో మిస్ అవ్వకుండా ఇలాంటిది చేయటం వల్ల సంక్రాంతికి ఊళ్ళకి వెళ్ళకపోయినా వీ ఫీల్ వెరీ హ్యాపీ టు ఎంజాయ్ హియర్. ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ టైం ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. మేము బ్యాక్ కి వెళ్ళి మా చైల్డ్హుడ్ లో ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళము ఇక్కడికి వచ్చాక అలాగే అనిపిస్తుంది. దిస్ ఇస్ వెరీ నైస్. పిల్లలకి అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కి బుక్స్ లో కాకుండా లైవ్ లో కనిపిస్తున్నాయి. సో నిజంగానే హరిదాసుని, బసవన్నల్ని చూసాక వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఈ సంక్రాంతి వాళ్ళకి చాలా స్పెషల్ అయింది.